నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మంచి పోషకాలతో ఈజీగా త్వరగా చేసుకుని ఆలు కరివేపాకు రైస్ రెసిపీని చూపించబోతున్నాను. బంగాళదుంప కాంబినేషన్తో ఏది చేసినా చాలా రుచిగా ఉంటుంది. అందులో చేసిన ఈ రైస్ రెసిపీ రుచితో పాటు మంచి పోషకాలను అందిస్తుంది. మీరు కూడా హెల్తీగా లంచ్ బాక్స్ పెట్టాలన్నా లేదా మధ్యాహ్నం భోజనంలోకి మంచి రుచిగా తినాలన్నా ఇలా ట్రై చేయండి, తప్పకుండా ఇష్టపడతారు. ఈ ఆలు కరివేపాకు రైస్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా అన్నం వండడానికి కుక్కర్లోకి 1 గ్లాస్ అంటే 200 గ్రాముల వరకు బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇక్కడ నేను రెగ్యులర్ గా వాడే బియ్యమే వాడుతున్నాను. ఇలా కడిగి తీసుకున్నాక ఇందులోకి 1.5 గ్లాస్ నీళ్లను తీసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. అన్నం ఉడికేలోగా ఒక 2 బంగాళదుంపలను తీసుకొని పైన పొట్టును పీల్ ఆఫ్ చేసేసి మరీ పెద్దగా కాకుండా ఇలా కొంచెం చిన్నగా కట్ చేసిన ఈ ఆలు ముక్కలు నల్లబడకుండా ఉండడానికి ఇలా నీళ్లు వేసి పెట్టండి. దీంతో ఈ ఆలు ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. అన్నం చక్కగా ఉడికింది. ఇలా ఉడికించిన అన్నాన్ని రెడీగా పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ ని చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1-1.5 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన ఆలు ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. ఇక్కడ మనం చిన్నగానే కట్ చేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. అలాగే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని ఒకసారి కలిపి ఉడికించండి. ఈ ఆలు ఫ్రై అవుతూనే మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి ఆలు ముక్క మెత్తబడేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆలు చక్కగా మెత్తబడ్డాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మంటను తక్కువగా పెట్టి ఇదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పుని, 1 టేబుల్ స్పూన్ ధనియాలను, మరో టేబుల్ స్పూన్ నువ్వులను, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకోండి. ఇందులోనే లైట్ గా స్పైసెస్ ని తీసుకుంటున్నాను. చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలక్కులు, 3 లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కాస్త వేగాక ఇందులోనే శుభ్రంగా కడిగి తడి ఆరిపోయిన ఒక పిడికెడంత కరివేపాకుని తీసుకొని ఫ్రై చేయండి. కరివేపాకు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక చివర్లో ఒక 2-3 రెబ్బల చింతపండును తీసుకోండి. దీంతో మనకు రైస్ అనేది ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. మీరు కావాలంటే చింతపండుకు బదులుగా చివర్లో నిమ్మరసమైన పిండి తీసుకోవచ్చు. ఒకసారి కలిపి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేయండి. కొంచెం మనం రవరవలా గ్రైండ్ చేసుకున్నామంటే తినేటప్పుడు లైట్గా పలుకులు తరుగుతూ మంచి రుచిగా అనిపిస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసి దీన్ని రెడీగా పక్కన పెట్టి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె కాస్త వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్రను తీసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా ఒక 4-5 పచ్చిమిరపకాయలని పొడువుగా కట్ చేసి తీసుకొని లైట్గా ఫ్రై చేశాక ఇందులోకి కొంచెం కరివేపాకుని, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. మనకు పోపు అంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని కలిపి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టిన ఆలు ముక్కల్ని తీసుకోండి. ఇదే టైంలో మనం గ్రైండ్ చేసిన కరివేపాకు పొడిని కొంచెం తీసుకొని ఆలు ముక్కలకు పట్టేలా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఉడికించిన అన్నం మొత్తం తీసుకొని ఇప్పుడు ఇందులోకి మిగిలిన కరివేపాకు పొడిని అలాగే రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ఒక 2 నిమిషాలు అంతా కలిసేలా బాగా కలిపామంటే ఆలు కరివేపాకు రైస్ రెడీ అయిపోయినట్లే. ఇలా మనం చాలా సింపుల్ వేలో హెల్తీగా రుచిగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, తప్పకుండా ఇష్టపడతారు. అలాగే మీరు ఇలా ఆలు కరివేపాకు రైస్ కాకుండా ఓన్లీ ఆలు రైస్ని చూడాలనుకున్నా, కరివేపాకు రైస్ని చూడాలనుకున్నా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదా లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.